కష్టపడిన ప్రతి కార్యకర్తకు న్యాయం జరుగుతుందని జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ అన్నారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి టీడీపీ పార్టీకి ఎన్నలేని సేవలు అందిస్తున్న రాష్ట్ర టీడీపీ కార్యవర్గ జిల్లల శ్రీరాములు సతీమణి జిల్లల శ్రీదేవికి శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా ప్రభుత్వం నియమించడం జరిగింది. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన సమావేశంలో శ్రీశైలం ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యురాలుగా నియమితులైన జిల్లెల శ్రీదేవిని టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా జిల్లెల శ్రీరాములు మాట్లాడుతూ టీడీపీ పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి అంకితమై సేవనందించడం జరిగిందని, నంద్యాలలో మరియు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్న జిల్లెల శ్రీరాములు సేవలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం శ్రీశైలం ట్రస్ట్ బోర్డు మెంబర్గా శ్రీదేవిని నియమించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇక దీనికోసం కృషి చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ మరియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్లకు ధన్యవాదాలు తెలిపారు. జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ టీడీపీ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం నంద్యాల పట్టణ టీడీపీ నాయకులు జిల్లెల శ్రీదేవిని ఘనంగా సన్మానించారు. నారా చంద్రబాబు నాయుడుకి ప్రజగా వాళ్లకు పర్కు సార్ గారు ఫిరోజ్ అన్న గారికి ధన్యవాదాలు. లోకేష్ అన్న పదవి ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మన జిల్లెల శ్రీదేవి అక్క గారికి మన శ్రీశైలం ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ఎలక్ట్ అయినందుకు, అట్లానే మనం చూస్తున్నాం దాదాపు 1982 ఏ రోజు పార్టీ తెలుగుదేశం పార్టీ మన నంద్యాలలో ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి మన జిల్లెల శ్రీరాములు అన్న తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చాలా మంది నాయకులు వచ్చినారు పోయినారు, చాలా మంది కార్యకర్తలు పార్టీ మారినారు. కానీ ఏ రోజు కూడా ఒకటే జెండా ఒకటే నాయకుడిని నమ్ముకున్నారు, అది జిల్లెల శ్రీరాములు గారు. ఈరోజు వాళ్ళ కష్టం చూసి, ఎందుకంటే జిల్లెల శ్రీరాములు గారు నంద్యాలకి ఒక తెలుగుదేశం పార్టీలో ఎవరన్నా గుర్తు వస్తారంటే దాది నంద్యాలలో గుర్తు వస్తారంటే ఫస్ట్ ఫరూక్ గారు, దాని తర్వాత జిల్లెల శ్రీరాములు గారు. ఎందుకంటే వాళ్ళ సేవ ఎప్పుడు మర్చిపోనేది. ఎందుకంటే ఎప్పుడు కానీ నేను పోలింగ్ బూత్ లో కూడా కానీ చూస్తున్నప్పుడు ప్రతిరోజు అక్కడనే ఉంటాడు. మీటింగ్ లో ఏ రోజు మీటింగ్ స్టార్ట్ అయినా ముందే ఆయన ఉంటాడు, మీటింగ్ లాస్ట్ వరకు ఆయననే వెళ్తాడు. అట్లాంటి మంచి నాయకుడిని పార్టీ గుర్తించింది. దీనికోసం ప్రత్యేక ధన్యవాదాలు మన చంద్రబాబు నాయుడు గారికి, అట్లానే లోకేష్ బాబు గారికి, అట్లానే మన
ఫారూక్ గారికి. ఎందుకంటే ఈరోజు మన ఏమంటే జిల్లాల శ్రీరాములు గారికి ఎన్ని పదవులు ఇచ్చినా చాలా తక్కువ, ఇట్లాంటి నాయకులు చాలా తక్కువ ఉంటారని కోరుకుంటూ మరి ఒక్కసారి వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, గౌరవనీయులు జాతీయ కార్యదర్శి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారికి, గౌరవనీయులు మరి పవన్ కళ్యాణ్ గారికి, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, గౌరవనీయులు మరి భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రి మోడీ గారికి, గౌరవనీయులు మరియు మా బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి నా దేవుడైనటువంటి ఎన్ఎండి ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రులు, వక్ఫ్ బోర్డు మంత్రులు మరి వారికి, మరి గౌరవనీయులు యువ కిశోరం నంద్యాల ఆశా జ్యోతి ఎన్ఎండి ఫిరోజ్ గారికి, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, పత్రికా విలేకరులకు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఈరోజు తెలుగుదేశం పార్టీలో మరి ఉన్నందుకు మా భార్య మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంటుగా ప్రతి ఎలక్షన్ దాదాపుగా ఒక 40 ఎలక్షన్లు మరి వాటిలో ఇల్లు తిరిగి ఫరూక్ విజయం కోసం, తెలుగుదేశం పార్టీ విజయం కోసం కౌన్సిలర్లు మరి ప్రతి ఎన్నికలలో నారా చంద్రబాబు నాయుడు గారు మరి అరెస్ట్ అయితే నిరాహార దీక్ష కూడా కూర్చొని, అలాగే పెత్తందారులు జోసెఫ్ కాన్వెంట్ లో రిగ్గింగ్ చేస్తుంటే మా భార్య మరి ఏజెంట్ గా కూర్చొని మరి 1000 ఓట్లు కాపాడిన మరి పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తకు ఈ రోజు ఫరూక్ గారి దయ వలన మా భార్యకు మరి శ్రీశైలం బోర్డు డైరెక్టర్ గా ఇచ్చినందుకు ఫరూక్ గారికి ప్రత్యేకమైన పాదాభివందనాలు చెప్తూ, మరి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మరి వందనాలు చెప్తూ, మా కుటుంబానికి మేము రజకులలోనే శ్రీశైల దేవస్థానం పాలక మండలిలో మొట్టమొదటిసారిగా మహిళకు మరి జిల్లెల శ్రీదేవి గారికి మరి బోర్డు మెంబర్ గా ఇచ్చినందుకు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి ఫరూక్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు చెప్తూ, మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంతవైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.